ఇప్పుడు ఇవాళ కూడా ఎవరైతే ముగ్గురు ఉన్నారో బిజినపల్లి తరపు నుంచి లేదంటే మంగనూరు వ్యక్తి ఎవరైతే కొన్న వ్యక్తులు ఉన్నారో ఆ ముగ్గురు ఎక్కడో షాద్నగర్ లో కూర్చున్నారు, దావత్ చేసుకున్నారు. ఆ పైసల విషయం వ్యవహారంలో ఏదో జరిగి ఓ మూడో వ్యక్తిని చంపేసిండ్రు అని మాకు ఎస్ఐ గారు క్లియర్ గా చెప్పిండ్రు. సో వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళ పాపానికి వాళ్ళు ఇదైనరు. ఆ ముగ్గురు ఇట్లా ఒకరు చనిపోయినరు అని ఇప్పుడు వదిలేస్తే ఇక్కడ దాదాపు ఈ మండలంలో కొన్ని వందల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వందల మంది ఎంత నష్టపోవచ్చో ఒకసారి ఆలోచన చేయండి. ఆ వందల మంది కోసం సపోర్టింగ్ గా ఉండాలి. ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటాని నేను వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను ఎవరైతే ఎస్ఐ గారు అంటే లోకల్ ఎస్ఐ గారు ఉన్నారో వాళ్ళకి నేను కాల్ చేయడం జరిగింది. దాదాపు గంట సేపు నేనే చెప్పిన, నేను 10కి నేను వస్తా బాబాయ్, అందరూ కూడా రండి అని చెప్పిన. అందరు అక్కడికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత దాదాపు గంట సేపు వెయిట్ చేస్తే ఎస్ఐ గారు అప్పటికి స్పందించడం అంటే తొందరగా రాకపోయేసరికి అంటే ఆయన కూడా కొన్ని విధుల్లో ఉన్నాడు. మేము ఆయనకు కాల్ చేసి సార్ మేము వచ్చి గంట అయింది, ఒకరం లేదు ఇదరం లేదు, 100 మంది ఉన్నాం, మీరు వస్తే ఒక్కసారి మీ ఆలోచన ఏందో తెలుసుకొని మేము వెళ్ళిపోతాం సార్, ఏ విధంగా మీరు మాకు న్యాయం చేస్తారో లీగల్ వైజ్ తెలుసుకుందామని వచ్చినాం సార్.